వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ సెషన్లో మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో మాతృభాష దాని యొక్క ప్రాముఖ్యత, గతములో మాతృభాషపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ సెషన్లో చూసే ప్రయత్నం చేద్దామండి. సార్, కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ అకాడమీ అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2కి ఎడ్యుకేషన్ పేపర్ లైవ్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం సార్. మాతృభాష. ఇక్కడ మాతృభాష యొక్క ప్రాముఖ్యత, మాతృభాష ఎందుకు మనకు అవసరము అన్నప్పుడు, పిల్లవాడు స్వతంత్రముగా స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తీకరించగలిగే ఏకైక మాధ్యమము ఏమిటి అంటే మాతృభాష మాత్రమే. ఈ మాతృభాష తమ యొక్క కుటుంబ వాతావరణం నుండి అందిపుచ్చుకోవడం జరుగుతుంది అండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల యొక్క మాతృభాషకి పిల్లవాని యొక్క భాషకి మధ్య వ్యత్యాసం అనేది ఉంటుందండి. ప్రధానముగా ఎందుకు సార్ ఈ వ్యత్యాసం ఉంటుంది అంటే, పిల్లవాడు పుట్టినటువంటి ప్రదేశమునకు అతను పెరిగిన ప్రదేశమునకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే పిల్లవాని యొక్క భాష తమ తల్లిదండ్రుల యొక్క భాష అనేది వేరువేరుగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి XYZ అనే దంపతులకు పుట్టిన సంతానము ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే ఉన్నారు XY దంపతులు. ఆర్థిక కారణాల దృష్ట్యా ఈ దంపతులు తమిళనాడు ప్రాంతానికి వలస వెళ్ళినట్లయితే, వీళ్ళు వలస వెళ్ళిన తర్వాత ఈ యొక్క దంపతులకు సంతానం కలిగినట్లయితే ఈ సంతానము ఆ పరిసరాల్లో ఉండే భాష తమిళం అనేది నేర్చుకోవడం జరుగుతుంది ఎక్కువగా వారి ప్రభావంపై. ఇప్పుడు ఈ పిల్లల యొక్క భాష ఏమవుతుంది అంటే తమిళం అవుతుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడే భాష తెలుగు అవుతుందండి. అంటే ఇది ఎక్కువగా జరగదు, కొన్ని కండిషన్స్లో జరిగే అవకాశం అనేది అయితే ఉంటుంది. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రధానముగా మాతృభాష వేరండి, ప్రాంతీయ భాష వేరు. కొన్ని సందర్భాలు ఏమంటామంటే ఒక ప్రాంతంలో మాట్లాడే ప్రాంతీయ భాషనే మాతృభాష అని చెప్తూ ఉంటారు. అది ఎక్కువ సందర్భాల్లో సాధ్యం కాదండి. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే, మనం ఒక ఇస్లాం సోదరుల యొక్క కుటుంబాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇస్లాం సోదరుల కుటుంబంలో వారి ఇంట్లో వారు మాట్లాడే భాష ఏమిటి అంటే ఉర్దూ అండి. ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇస్లాం సోదరుని ముస్లిం సోదరుడి ఇంటిని పరిశీలించండి, వారింట్లో మాట్లాడే భాష ఉర్దూ, కానీ వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మాట్లాడుతున్న భాష ఏమిటవుతుంది? తెలుగు అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఇస్లాం లేదా ముస్లిం సోదరుల కుటుంబాన్ని మనం పరిశీలించినప్పుడు వీరి యొక్క కుటుంబ భాష ఉర్దూ, వారి పరిసరాల్లో ఉండే భాష తెలుగు. ఏదైతే కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారో ఉర్దూ అనేది అది పిల్లవాని యొక్క మాతృభాష అవుతుంది. ఏదైతే వారి ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు మాట్లాడుతున్న భాష తెలుగు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ముస్లిం సోదరుల యొక్క కుటుంబ ప్రాంతీయ భాష ఏమవుతుంది అంటే తెలుగు అవుతుంది అండి. మాతృభాష వేరు, ప్రాంతీయ భాష వేరు. ఇక్కడ మనకేమంటున్నాడు అంటే కొన్ని సందర్భాలలో మాధ్యమ భాష అంటున్నాడండి. అంటే ఒక రంగము నుండి మరొక రంగం మీడియేటర్గా, అంటే నేను ఏవైతే భావాలను వ్యక్తీకరిస్తున్నానో, ఏ భావాలను అయితే బాహ్యంగా ప్రదర్శిస్తున్నానో ఆ భావాలను నీవు అర్థం చేసుకోవడానికి మన మధ్య ఉపయోగపడుతున్న కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానినే మనము మాధ్యమిక భాషగా చెప్తున్నామండి. ప్రధానంగా మాట్లాడినట్లయితే ప్రస్తుతము ఈ మాధ్యమ భాషగా ఏది వెలుగొందుతుంది అంటే ఇంగ్లీష్ అండి. ఏదండి? ఇంగ్లీష్. అంటే దీన్నే మనం ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ అంటున్నాం. అంతర్జాతీయ భాషగా చెప్తున్నాం దేనిని? ఇంగ్లీష్ని. అంటే ఇప్పుడు మనకి అమెరికాకి భారత్కి మధ్య దౌత్య సంబంధాలు బాగా దృఢపడుతున్నాయంటే ఇప్పుడు అమెరికా వాసులు ఇండియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా ఏ భాషను మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ని మాట్లాడుతున్నారు. వారి మధ్య ఉన్నటువంటి మెసేజ్ ఏదైతే డీకోడ్ ఎన్కోడ్ అవుతుందో ఏ భాషలో ఎన్కోడ్ అవుతుంది? ఇంగ్లీష్లో. వారికి మాధ్యమిక భాషగా ఉన్నది ఏది అంటే ఇంగ్లీష్ అండి. అంటే మాతృభాష,
ప్రాంతీయ భాష, మాధ్యమిక భాషలు వేరువేరుగా ఉంటాయి. సో ఇక్కడ మహాత్మా గాంధీ అనే వ్యక్తి ప్రధానముగా మాతృభాష గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పిల్లవాడు తన యొక్క ఆనందానుభూతిని, సౌందర్యానుభూతిని ఏ భాషలో అయితే వ్యక్తం చేయగలుగుతాడో ఆ భాషనే మాతృభాష అంటున్నాం. అంటే పిల్లవాడు స్వయం సిద్ధముగా తన యొక్క మనసులో కలిగినటువంటి భావాలను ఆనందముతోనూ సౌందర్యాత్మకముగా, అంటే చాలా చక్కగా ప్రొనౌన్సియేషన్ అనేది ఉత్పన్నముగా చాలా బెస్ట్గా ఉంటుందన్నమాట. సో అటువంటి భావాలు కేవలం మాతృభాషకు మాత్రమే సాధ్యమవుతాయి. మాతృభాష ఎందుకు పిల్లవానికి నేర్పించాలి అంటే, పిల్లవానిలో ఆత్మస్థైర్యం అనేది ఉత్పన్నమవుతుంది, పిల్లవానిలో సృజనాత్మకత అనేది డెవలప్ అవుతుంది, పిల్లవాని యొక్క భాష ఇతర భాషల ద్వారా ఇతర సాంకేతిక జ్ఞానాలని అలవర్చుకోవడానికి ఏ భాష ఉపయోగపడుతుంది అంటే మాతృభాషే. అంటే జ్ఞాన అభివృద్ధికి పిల్లవానికి ముందు ఏ భాష నేర్పించాలి? మాతృభాష. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ లేదా కొత్తగా వచ్చినటువంటి NPA 2020 కానీ ఏమని చెప్తుందంటే, పిల్లవానికి ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా ఏ భాషలో జరగాలి అంటే మాతృభాషలో జరగాలి. సో ఉన్నత స్థాయికి వెళ్తున్న వాళ్ళది పిల్లవాని యొక్క ఆప్షనల్గా ఉండవచ్చు సబ్జెక్ట్ అనేది, కానీ ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా ఏ భాషలో ఉండాలి? మాతృభాషలో ఉండాలి అంటున్నాడు. అంటే పిల్లవాడు తన యొక్క ఆత్మస్థైర్య అభివృద్ధిలో కానీ, సృజనాత్మకతలో కానీ, జ్ఞాన అభివృద్ధిలో కానీ ఏ భాష ప్రావీణ్యం ఉపయోగపడుతుంది అంటే మాతృభాష ప్రావీణ్యమే ఉపయోగపడుతుంది. అంటే మనం ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా మాతృభాషలో మనం వ్యక్తం చేసే విధానంలో కానీ, మనం అర్థం చేసుకునే విధానంలో కానీ వ్యత్యాసం అనేది ఉంటుందండి మాతృభాషకి ఇతర భాషలకి మధ్య. సో ఇక్కడ పరాయి భాషలలో, ఇతర భాషలలో పిల్లవానికి మనం బోధించేటప్పుడు కానీ, వాడు అభ్యసించేటప్పుడు కానీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతాడండి. అంటే కష్టముగా భావిస్తాడు. ఎందుకు? అది అర్థం కాకపోవచ్చు. సో ఎర్లీగా రాకపోవడం కానీ. రెండోది ప్రధానంగా మనం గమనించినట్లయితే, పిల్లవాడు చెప్పాలనుకున్నటువంటి భావం మనసులో నిండుగా ఉంటుంది, కానీ తను ఏ భాషలో అయితే వ్యక్తం చేయాలనుకుంటున్నాడో ఆ భాషలో వ్యక్తం చేసినట్లయితే ఎక్కడ దోషాలు, తప్పులు దొరుకుతాయనే ఉద్దేశంతో తాను చెప్పలేకపోవడం ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. లేదా నేను ప్రదర్శించినట్లయితే, నేను వ్యక్తం చేసినట్లయితే అది ఏమో అంటే నేను అనుకున్నటువంటి ఫీలింగ్ ఒకటి, నా నోటి ద్వారా వచ్చే పదాలు సో వేరే అర్థాన్ని ఇస్తాయేమో, నేను ఉచ్చారణ లోపం ఉంటుందేమో అనే కొంత భయోందరణ ఉంటుంది. అదే మాతృభాషలో మాట్లాడమంటే ఆ పిల్లవాడు అనర్గళంగా చెప్పగలుగుతాడు. అంటే మాతృభాష అనేది పిల్లవానికి స్వేచ్ఛను, సృజనాత్మకతను, నేర్చుకోవాలి అనే ఆలోచనను అందిస్తుంది. పరాయి భాషలో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు పిల్లవాడికి అర్థం కాకపోయినట్లయితే సో ఇక్కడతో నేను ఈ స్కూల్ని విడిచిపెట్టేయడం కానీ, లేదా అక్కడతో ఆ ఎడ్యుకేషన్ ఆఫ్ చేసే అవకాశం అనేది ప్రధానంగా మనం చూస్తూ ఉంటామండి. సో అందువలనే తప్పనిసరిగా బోధన అనేది మాతృభాషలోనే ఉండాలి అని యునెస్కో కూడా చెప్పడం జరుగుతుంది అండి. మరి ఈ యొక్క మాతృభాషపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది సో అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సార్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి మన PR అకాడమీ కేవలం 1999కే 1 year వ్యాలిడిటీతో పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది అందుబాటులో ఉన్నాయి సార్. సో మన యొక్క అకాడమీ యొక్క ఫ్యూచర్స్ ఒకసారి గమనించినట్లయితే, లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, మెటీరియల్, టాపిక్ వైజ్ బిట్స్ అనేది మన అకాడమీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అండి. సో నెక్స్ట్ మనం బిట్స్ గమనిద్దాం. సార్ చూడండి, మాతృభాషలో బోధనను సమర్థించిన కమిషన్ ఏది అంటున్నాడండి. మాతృభాష బోధనను సమర్థించిన కమిషన్ ఏది అంటున్నాడు. హంటర్ కమిషనా, కొటారి కమిషనా, సార్జెంట్ ప్లానా, ఎస్పాల్ కమిటీ అంటున్నాడండి. ప్రధానంగా చూడండి సార్, హంటరా, కొటారినా, సార్జెంటా, ఎస్పాలా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కొటారి అండి. సో కొటారి మాత్రమే మాతృభాష ప్రాధాన్యతకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హంటర్ అనేది ప్రాథమిక విద్యా అభ్యసనకు, సార్జెంట్ అనేది యుద్ధానంతరము తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక. ఈ యొక్క ఎస్పాల్ ఏమిటి అంటే సో బరువు తగ్గింపులో భారరహిత విద్యా విధానానికి సంబంధించింది ఏది అంటే ఎస్పాల్ అండి. సో మాతృభాష అన్నాడు కాబట్టి కొటారి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, ప్రాథమిక విద్యలో మాతృభాషనే
బోధనా మాధ్యముగా ఉపయోగించాలి అని సూచించినది ఎవరు? ఈ క్రింది 4 పేర్లు ఇచ్చాడండి. ఈ 4 వ్యక్తులలో మాతృభాష బోధన ఉండాలని చెప్పిన వారు ఎవరని అడుగుతున్నాడు. మహాత్మా గాంధీనా, మెకాలెనా, హంటరా, శాడ్లర్ అంటున్నాడండి. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే మహాత్మా గాంధీ అనే వ్యక్తి మాత్రమే తాను ప్రతిపాదించినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్లో ప్రధానంగా ఈయన సూచించిన లక్ష్యాలు 2. 1 6 నుండి 14 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది కూడా ఎవరంటే గాంధీ. దీనితో పాటుగా మాతృభాషలోనే ప్రాథమిక దశలో మాతృభాషలోనే బోధన జరగాలని చెప్పాడు. సరే, మెకాలే మనం గమనించినట్లయితే ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాడు. హంటర్ ప్రాథమిక విద్య. ఓకే సార్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చూడండి సార్, ప్రకటన రీజన్ అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. మాతృభాషలో బోధన పిల్లల అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది అంటున్నాడండి. నిజమే కదండి. సో ఇక్కడ మనకు ఆప్షన్లు గమనిస్తే ఏ కామా 2 సరైనవి, ఏ కామా 2 సరైనవి, ఏ సరైనది 6 తప్పు, ఏ తప్పు 6 సరైనది అంటున్నాడు. సరే, మాతృభాషలో బోధనలో పిల్లల అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది, ఏ రైట్ కాబట్టి డి ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుందండి. సో నెక్స్ట్ చూద్దాం. మాతృభాష పిల్లలకు సహజమైన సంభాషణ భాష అంటున్నాడు. అంటే అప్రయత్నముగా జాగ్రత్త అవస్థలలో పిల్లవాడు నేర్చుకునే లేదా వ్యక్తం చేసే భాషనే మాతృభాష అంటున్నాం. సహజమైనదే అంటే 6 కూడా నిజమే, కానీ సి ఆప్షన్ ఏమంటున్నాడు? 6 తప్పు అంటున్నాడు. సో మిగిలింది ఏ మరియు బి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ ఆర్ 2 సరైనవే మరియు ఆర్ సరైన కారణం అంటున్నాడు ఒక ఆప్షన్లో, ఆర్ కారణం కాదు అంటున్నాడు. సరే గమనిస్తే మాతృభాష బోధన పిల్లల అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది, మాతృభాష పిల్లలకు సహజమైన సంభాషణ భాష. సరే, ఇక్కడ ఏ కామ ఆర్ 2 సరైనవే, ఆర్ సరైన కారణం అండి. సో ఇక్కడ 3rd ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో మాతృభాష లక్షణము కానిది ఏది అంటున్నాడండి. సో నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అడుగుతున్నాడు. సహజంగా నేర్చుకుంటారు, భావ వ్యక్తీకరణకు తోడ్పడుతుంది, అభ్యసనాన్ని సులభం చేస్తుంది, కేవలం పాఠశాల నేర్చుకుంటాడు. సార్ గమనించాలి. సరే, ఇక్కడ మాతృభాష అనేది సహజంగానే నేర్చుకుంటాం, భావ వ్యక్తీకరణకి మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్కి వాడుతాం, అభ్యసనాన్ని సులభం చేస్తుంది. ఎస్, మన యొక్క లాంగ్వేజ్లో సో మనం ఈజీగా దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ పాఠశాలలో నేర్చుకుంటారు. సార్, పాఠశాలలో ప్రామాణిక భాష ఉంటుందండి, మాతృభాష ఉండదు. ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిశీలించినట్లయితే 4 మాండలికాలు కనిపిస్తాయి. సో ఉత్తరాంధ్ర మాండలికము, కోస్తా, రాయలసీమ, ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం పరిశీలించినట్లయితే 4 మాండలికాలు వేరువేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రామాణిక భాషగా ఉభయ గోదావరి జిల్లాలు మరియు గుంటూరు, కృష్ణా జిల్లాలనే ప్రాధాన్యం తీసుకుంటారు. సో అది మాత్రమే పాఠశాల టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కానీ మనం చదువుకునేది ఉండదు. సో నేర్చుకునేది గమనించాలి. అంటే ఇది కేవలం పాఠశాలలో నేర్చుకుంటారు అనేది ఇక్కడ లక్షణము కాదండి. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ కంక్లూజన్ టైప్లో ఇవ్వడం జరిగింది. ప్రకటన ఏమంటున్నాడంటే భాష విద్యకు వాహకం అంటున్నాడండి. భాష అనేది విద్యకు వాహకం అంటున్నాడు. సో రీజన్, సో మనకేమడుగుతున్నాడంటే జ్ఞానం భాష ద్వారా ప్రచారం చేయబడుతుంది, జ్ఞానం అనేది భాష ద్వారా ప్రచారం చేయబడుతుంది అంటున్నాడండి. సో చూద్దాం. సో ఇక్కడ మనకు వాస్తవానికి భాష విద్యకు వాహకము, ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో 2 తప్పు అన్నాడు కాబట్టి ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది డి. సో నెక్స్ట్ గమనిస్తే జ్ఞానం భాష ద్వారా, జ్ఞానం సార్ గమనించాలి, జ్ఞానం భాష ద్వారా ప్రసారం చేయబడుతుంది. సో ఆర్ కూడా రైటేనండి. సో ఇక్కడ 2 సరైనవి, ఆర్ సరైన కారణము అనేది మాత్రం చూస్ చేసుకోవాలి. ఓకేనండి, ఆప్షన్ ఏ. సో మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మాతృభాష అంటే ఏమిటి, సో మాతృభాషపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది మనం చూడడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.